కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కొన్నేళ్లుగా ఉత్తర దక్షిణ ధృవాల్లో వ్యవహరించారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశంతో కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో తెదేపా జెండాను రెపరెపలాడిస్తామంటున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ అవినాష్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన కడప పార్లమెంటు స్థానం ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి తన ఎమ్మెల్యే సీటును కూడా త్యాగం చేసి కడప పార్లమెంటు స్థానానికి పోటీ పడుతుండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కడప పార్లమెంటు పైన అందరి ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప పార్లమెంటు అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పోటీలో మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యమంత్రి గారి యొక్క చాలా స్పష్టమైన నిర్ణయం వలన 7 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఆచితూచి సెలెక్ట్ చేయడం జరిగింది. 7 అసెంబ్లీ అభ్యర్థులను స్పష్టంగా ముఖ్యమంత్రి గారు దీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్పష్టత కావచ్చు, సీనియారిటీ కావచ్చు, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం స్పష్టంగా నేనైతే ఎక్కడ లేని విధంగా ఈ పార్లమెంటు చరిత్రలో 542 నియోజకవర్గాల్లో ఒక పార్లమెంటు అభ్యర్థి ఒక ట్రైనింగ్ బ్యాచ్లను 51 గ్రూపులను నా తరఫున ప్రచారం చేస్తూ మా అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించమని ఒక కరపత్రాల ద్వారా నేను జమ్మలమడుగులో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జమ్మలమడుగు లాంటి అభివృద్ధి మీకు కూడా కావాలంటే పార్లమెంట్ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని గెలిపించమని చెప్తున్నాను. దానికి సపోర్టుగా అవినాష్ రెడ్డి గారు ఎక్కడ ఏమీ చేసినది లేదు, పార్లమెంట్లో మాట్లాడినది లేదు, మంచి చేసినది లేదు. ఆ వయస్సు వాళ్ళంతా ఆ విధంగానే ప్రవర్తన చేయడం వలన వారి మీద విశ్వాసం పూర్తిగా తగ్గిపోవడం కానీ, పార్టీ బలపడడం కానీ, నా వ్యక్తిగతంగా నేను కూడా చేస్తానన్న నమ్మకం ప్రజల్లోకి ఉండడం అనే కారణం పైన నేను గెలిచే ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. అది పాలబుడ్డి పిల్లవానికి అవసరం. కానీ ఇక్కడ సీఎం పోస్టు నీ ఇష్టం వచ్చేట్టు, నీ యొక్క అస్పష్టంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చేట్టు కేసులు మా మీద ఇప్పటికే కోడికత్తి దొంగ కేసు, ఇప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డి గారి మీద చెప్తే మా మీద ముఖ్యమంత్రి గారి మీద మరొక దొంగ కేసు, అది సిట్టు మీద అన్యాయంగా మాట్లాడడం, ఐపీఎస్ ఆఫీసర్లను అస్పష్టంగా మాట్లాడడం, నీకు ఊడిగం ఏమన్నా చేయాలన్నా ఆఫీసర్లు ఏమన్నా నీకు సిబిఐ నీ మీద కేసులు పెడితే అవి తప్పంటావు, నీకు ఆస్తులు ఉన్నాయి లేదంటావు. అయ్యా ఇక్కడ 24 గంటల కరెంటు 58 నుంచి 60 ఏళ్ళ వయసు పెంచినాము, అన్ని 56 లక్షల పెన్షన్లు, 65 లక్షల మందికి రైతులకు మేలు జరిగింది, 98 లక్షలకు మహిళలకు గ్రూపుకు మేలు జరిగిందంటే నమ్మవు. సార్, జమ్మలమడుగులో మీరు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఇద్దరు నేతలు బలమైన నేతలు ఉండడం వల్ల ఒక జమ్మలమడుగు నుంచే మీ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? మేము 2 గ్రూపులుగా ఉన్నప్పుడు పోటీ చేసిన గెలిచిన నేను, ఆయన మాతో పాటు గెలిచినప్పుడు 2 సార్లు గెలిచిన ఆయన, ఇద్దరం ఏకమైతే ఏదన్నా పనులు కూడా జరగాల్సినప్పుడు ఇద్దరం ఏకమైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకే సూచన చెప్పినాడు, మీరు ఇద్దరు ఐక్యంగా బలమైన స్పష్టమైన మెజార్టీ చూపండి, మీరు అడిగిన పనులు కాకుండా అడగని పనులు కూడా చేస్తానని మాకు చెప్పడం, మేము ప్రజలకు తీసుకుపోవడం, అది ప్రజల్లో నమ్మకం ఉండడం, వాళ్ళకి ఏజెంట్లు దొరకలేరని కూడా పాకులాడుతున్నారు. మీరు కావాలంటే విచారించుకోవచ్చు. అడ్డదిడ్డాలుగా ఆఫర్లు, ఏజెంట్లు కూర్చునేదానికి. ఇదే అవినాష్ రెడ్డి గారు ఏమి చేయలే, అక్కడ పోటీ చేసే సుధీర్ రెడ్డి రౌడీజం ప్రదర్శిస్తున్నాడు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? కాబట్టి మా ఇద్దరి మీద నమ్మకం చాలా మందికి ఉండి మంచి మెజార్టీ వస్తుంది. పులివెందుల సైతం గెలిచే పరిస్థితి వచ్చింది. ఎవరు? సతీష్ రెడ్డి గారు. మేము స్పష్టంగా చూస్తున్నాం. ముస్లిం సోదరులో మరింత ఆ రోజు బీజేపీ కాంబినేషన్ వలన వాళ్ళు కొంచెం కోపంతో ఓట్లు వేయలే, కానీ ఈరోజు బీజేపీ కాంబినేషన్ ఈరోజు మహానుభావుడు జగన్ రెడ్డికి సపోర్టు అనేది స్పష్టంగా తెలిసడం వలన ముస్లిం సోదరులు వాళ్ళ పైన వ్యతిరేకత, మా పైన అనుకూలత. 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఈ కడప పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మీరు గెలుచుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? ఒకటే వ్యూహం, ప్రచార వ్యూహం, ఒకటే వ్యూహం మంచితనం, ఒకటే వ్యూహం చేసిన అభివృద్ధి, ఒకటే వ్యూహం మరింత చేస్తామని. అవినాష్ రెడ్డి గారు చేయలేడు, ఆదినారాయణ రెడ్డి చేసినాడు, చేయగలడు. ఇదే నమ్మకం. సార్, మీ ప్రత్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పైన ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఆయన గుండెపోటని ప్రచారం చేశారని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి ఇది ప్రజల్లోకి మీరు ఏమైనా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది? అసలు రోజు ఇదే చెప్తున్నాం, తీసుకుపోవడం కాదు, వాస్తవం. అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని పత్రికల్లో ఒకటే న్యూస్, బ్రేకింగ్. ఇది గుండెపోటు 3-4 గంటల తర్వాత అవినాష్ రెడ్డి అక్కడ ఉండేవాడేమో గుండెపోటు, మళ్ళీ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం శాసనసభ్యుడు, ప్రొద్దుటూరు రాజమౌళి ప్రసాద్ రెడ్డి పోయి హత్య అనేది మీకు తెలుసు, దాచిపెట్టినారు, అందరికీ మభ్యపెట్టినారు. ఇది మభ్యపెట్టడం, దాచిపెట్టడం, హత్య చేసిన దానికంటే ఎక్కువ నేరం.
అది ఏది క్రిమినల్ యాక్ట్ ప్రకారం. .1 మా మీద తేడా ఉంటే నన్నైతే నేను స్పష్టంగా చెప్తున్నా, నన్ను నడి బజార్లో మామూలుగా పొట్టేళ్ళ గొంతుకు వస్తారు అలా అని అట్లా గొంతుకు వచ్చినా, లేదా మన పల్లెల్లో కొన్ని చోట్ల నరుకుతారు కూడా, మమ్మల్ని నరుక్కునే కూడా మేము బాధపడము. సరే, ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో మైనార్టీ ఓటర్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. నిన్న రాయచోటులు, ఇవాళ కడపలో కూడా పెద్ద ఎత్తున మైనార్టీలు అందరూ కూడా సభలకు హాజరవుతారు. ఇది దేనికి సంకేతం అని మనం భావించవచ్చు? అసలు వాళ్ళలో ఉండబడిన అభిమానం, ఆ ప్రజాసేవ ఈ నాయకుల ద్వారా జరుగుతుందనే నమ్మకం, ఈ రెండు అభిమానం నమ్మకం ఇచ్చుకుంటూ ఈ జనసమూహం. జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్తో కలిస్తే తప్పేంటి అని కూడా బహిరంగంగా ప్రకటించారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒకే అర్థం, తప్పు చేసినాడు, మెడకు మామూలుగా చెప్తారు మాంసం తింటున్నాం అనేది మెడకు ఎముకలు తగిలించుకున్నట్టు ఉంది. ఆ విధంగా అతను ఎప్పుడైనా తెలుసు, అతని తప్పులు అందరూ తెలుసుకున్నారు, ఇంకా అతనే మెడకు డోలు కట్టుకున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ కేసీఆర్ పెత్తనం ఇక్కడేంటి? ఏమి పెత్తనం? నిష్టమా? మనకి ఇవ్వాల్సిన 1,00,000 కోట్లు ఎగ్గొట్టడానికి జగన్ రెడ్డికి సపోర్టు. జగన్ రెడ్డి ఎందుకు సపోర్టు? తన కేసులు కానీ తన సూట్ కేసులు మోడీకి అంకితం. దానికోసం ఎలాగోలా బయటపడాలా. ఇక్కడ తన ఆస్తులు హైదరాబాద్లో కాపాడుకునే దానికి మరొక డ్రామా, వాళ్ళని అడ్డపెట్టి ఒత్తిడి మరొక డ్రామా. ఈ డ్రామాలన్నీ పటాపంచలవుతాయి. ఇక్కడ బ్రహ్మాండమైన ఓటర్లు ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కంటే మా ఓటర్లు బ్రహ్మాండంగా తెలివైనటోళ్ళు. అందులో మా నాయకులు, కార్యకర్తలు 10 తెలివైనటోళ్ళు. ప్రశాంత్ కిషోర్కు, కేసీఆర్కు, మోడీకి, ఈ జగన్ రెడ్డికి ఆల్ ఇన్ వన్ అని చెక్కు పెట్టి పోలింగినాడు. 11వ తేదీ 6 గంటలకు మాకు చాప్టర్ వాళ్ళది క్లోజ్, మాది థమ్స్అప్, వాళ్ళది క్లోజ్అప్. చివరిగా సార్, కడప పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే జమ్మలమడుగు లాంటి అభివృద్ధి అని ముందే చెప్పా. హౌసింగ్ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, సందులో రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి లైట్ కానీ, బ్రతుకు తెరువు కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, కుట్టు మిషన్ కానీ, లోన్ కానీ, శ్మశాన వాటిక కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఆరోగ్యం కానీ, ప్రతి ఒక్కటి మాకు 21 ఐటాలు ఉన్నాయి. మస్ట్ ఐటాలు. ఈ మస్ట్ ఐటాల తోడు 100 ఐటాలు ఉన్నాయి. మోస్ట్ ఐటాలు. మస్ట్ అండ్ మోస్ట్ రెండు కలిపితే రాజకీయం పంట పండుతుంది. ఇది కడప పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చెప్తోంది. నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే తప్పకుండా జమ్మలమడుగు తరహాలోనే కడప జిల్లాని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ వైఎస్ కుటుంబ సభ్యులు 3 దశాబ్దాల పాటు కొనసాగుతున్నటువంటి కడప పార్లమెంటు స్థానాన్ని తప్పనిసరిగా ఈసారి గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.